నమస్తే, చికటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాము. సో ఈ యూనివర్సిటీలకు సంబంధించి పోస్టులు ఫిల్ చేద్దామని ప్రభుత్వము ఆలోచన పెట్టుకుంది. సో ఈ తరుణంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్లస్ పార్ట్ టైం ఎంప్లాయీస్, మరి మా సంగతి ఏంది, మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది, మాదేదో తేల్చాలి కదా, మరి మమ్మల్ని ఉంచుతారా తీసిస్తారా అని ఒక గందరగోళంలో కూడా ఉన్నారు. సో దీనిపై మాట్లాడదాం. మనతో పాటు విమలక్ ఉన్నారు. చెప్పండి మేడం, వీళ్ళకు శ్రమ దోపిడీ చాలా రోజుల నుంచి వీళ్ళ మీద జరుగుతుంది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఆలోచిస్తుంది. మరి వీళ్ళని ఏం చేస్తుందని చెప్పేసి వీళ్ళని రెగ్యులైజ్ చేస్తుందా లేకపోతే ఎలా తీసుకుంటుందని ఆలోచనలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ లేదు. మీరు ఏమంటారు దీని పట్ల? అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మీరు ఇది కూడా తీసుకోవాలి. 3 డిమాండ్స్ పెట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 800 మంది పార్ట్ టైం లెక్చరర్స్ అంతా కూడా ఇవాళ చెలో సెక్రటేరియట్ అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా శ్రమదోపిడి ఉంది. అంటే 360 రోజులు 65 రోజులు పని చేయాలి, కానీ పేమెంట్ మాత్రం 180 రోజులకు ఇస్తారు వీళ్ళకి. అంటే ఎంత దోపిడో చూడండి ఇందులో. ఈ విషయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తెలియకనా చేసేది అనేటువంటిదే ఒక డౌట్. ఎందుకంటే విచిత్రం ఏమిటంటే మీకు చెప్పాల్సింది, ఇవాళ ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆలోచించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 15th ఆగస్ట్ కానీ 26th జనవరి కానీ పండగలు కానీ ఏవి కూడా వీళ్ళకి సెలవు దినాల్లో భాగంగా లేదు. అన్నిటికీ మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, 365 రోజులు పని మాత్రం ఉంటుంది, కానీ 180 రోజులకు మాత్రం పేమెంట్ ఇస్తారు. పేరుకు పార్ట్ టైము, వర్క్ మాత్రం ఫుల్ టైం. అంటే ఇంత వర్క్ లోడ్ వీళ్ళ మీద ఉంటే ఇవాళ 21 జీవో అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి వీళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు. సరే, మీరు కొత్త రిక్రూట్మెంట్కి మేము అంటే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడం అనేది సంతోషమే కావచ్చు, కానీ సంతోషం ఎట్లుండాలి అంటే 20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఇంత ఎక్స్పీరియన్స్ సీనియారిటీ ఉన్నటువంటి ఈ లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే కూడా బాగుంటుంది కదా. మరి వీళ్ళందరూ అంటే ఇంత వర్క్ లోడ్ వీళ్ళు ఎందుకు భరించాల్సినటువంటి అవసరం ఏముంది? వర్క్ లోడ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, బెనిఫిట్స్ మాత్రం ఉండవు. ఇది చాలా చాలా అన్యాయమైనటువంటిది. అయితే వీళ్ళ 3 డిమాండ్స్ కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్. ఈ డిమాండ్స్ పట్ల తెలంగాణలోని మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. ఇవాళ 21 జీవోని రిలీజ్ చేసే కంటే ముందు ప్రభుత్వము కొంతమంది మేధావి వర్గాన్ని విద్యా పరిరక్షణ పోరాట కమిటీ కూడా ఒకటి ఉంది తెలంగాణలో, అది నడుపుతున్నటువంటి పెద్దలను, అట్లనే దీనికి సంబంధించినటువంటి పార్ట్ టైం ఎంప్లాయీస్ సంబంధించినటువంటి యూనియన్ కూడా ఉంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని కూడా కొంతమందిని జోడించి ఒక చర్చ జరిపి చర్చోపచర్చల ద్వారా ఒక ఉమ్మడిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇది ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు మీకు ఈ విషయాలన్నీ తెలియక కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించి వీళ్లకు జాబ్ గ్యారంటీ ఇవ్వాల్సిందిగా, భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేమంతా కూడా మనమంతా కలిసి తెలంగాణ ఉద్యమంలోనూ ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో కలిసి వేదికలు పంచుకున్నటువంటి వాళ్ళమే. ఈ విషయాలన్నీ మీకు తెలియంది కూడా కాదు. అందుకని మీ దృష్టికి తీసుకురావడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 800 మంది పార్ట్ టైం లెక్చరర్స్ హైదరాబాద్కి వచ్చిండ్రు. వాస్తవంగా ఈ టైం దాకా వాళ్ళు కాలేజీలో ఉండి పాఠాలు చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితిని మీరే కల్పించారు. కాబట్టి వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెట్టకుండా ఇవాళ రోజుకు పెరుగుతున్నటువంటి ధరలు ఒకవైపు, కానీ ఈ గొర్రెతోక జీతంతో ఎట్లా వీళ్ళు బతకాలి, వీళ్ళు లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి అనేటువంటిది మీరు ఆలోచించాలి. వెంటనే జీవో 21ని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు ఇంకా కొన్ని డిమాండ్స్ ఇక్కడ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ డిమాండ్స్ చాలా న్యాయమైనటువంటివి. ఈ డిమాండ్స్ని మీరు నెరవేరుస్తారని వాళ్ళు ఆశతో ఉన్నారు. వాళ్ళ జీవితాలకు, వాళ్ళ జాబ్స్కి గ్యారంటీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి లెక్చరర్స్ని మొత్తంగా కూడా 800 మందిని వివిధ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచారు. అందుకని వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఈ అరెస్టులను కూడా ఖండిస్తూ ఉన్నాం. మేడం, ఇది రెగ్యులరైజ్ అనేది అసలు కాదు, మళ్ళీ కోర్టులు కొట్టేస్తాయి, మళ్ళీ ఇవన్నీ కూడా ప్రభుత్వం పదే చెప్తా ఉన్నది. వీళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతామంటారు మనం? అసలు వీళ్ళకు వెయిటేజ్ ఇంపార్టెంట్ అనేటువంటిది ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేమే కాదు, వీళ్ళందరూ కూడా కోరుతున్నారు, అదే డిమాండ్ వీళ్ళది. అందుకని ఇవాళ ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ మీరు కనుక ఒకసారి డిబేట్కి వీళ్ళని పిలిస్తే వాళ్ళ కడుపులో ఏం బాధ ఉందనేది చాలా స్పష్టంగా చెప్పుకోగలుగుతారు. అందుకనే ముఖ్యమంత్రి గారు
ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇవ్వండి మిమ్మల్ని కలుసుకోవడానికి. మీరు కలిస్తే కనీసం 20 నిమిషాలు వాళ్ళకు టైం కేటాయిస్తే వాళ్ళ మనసులో ఏ బాధ ఉందో, వాళ్ళ కడుపులో ఏ బాధ ఉందో, 20 ఏళ్ళుగా పార్ట్ టైం లెక్చరర్స్గా ఉన్నటువంటి వీళ్ళు అన్ని బెనిఫిట్స్ని వదులుకొని చాలా కష్టపడి పనిచేస్తున్నారు. రెగ్యులరైజ్గా ఉన్నటువంటి లెక్చరర్స్ ఎంత భారం మోస్తున్నారో అదే భారం వీళ్ళు కూడా మోస్తున్నారు. అటువంటప్పుడు 365 రోజులు వర్క్లో ఉంటే 180 రోజులకు ఎట్లా ఇస్తారు మీరు శాలరీ? ఇది చాలు ఒకటి మాట్లాడుకోవడానికి. ఇంతకంటే చాలా ఘోరమైనటువంటి విషయాలు ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయం ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మినిమం స్కేల్ 50,000 మీకు ఉంటుంది అని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. ఆ హామీనన్నా నిలబెట్టుకోండి దయచేసి. 12 నెలల జీతం మీకు ఉంటుంది, 50,000 స్కేల్ ఉంటుందని చెప్పేసి మీరు సెలవిచ్చారు. కాబట్టి తప్పకుండా ఆ హామీని నెరవేరుస్తారని, వీళ్ళు పెట్టినటువంటి ప్రధానమైనటువంటి 3 డిమాండ్స్ని మీరు దయచేసి పునరాలోచించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. తప్పకుండా వీళ్ళకి సమయం కేటాయించాల్సిందిగా 20 నిమిషాలు వీళ్ళకి సమయం ఇస్తే వీళ్ళందరూ వచ్చి మీ దగ్గర ఆ బాధను వెళ్ళబోసుకుంటారు. ఆ అవకాశాన్ని మీరు కల్పిస్తారని, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విశ్వవిద్యాలయాలలో అధ్యాపక నియామకాలకు జీవో నెంబర్ 21 పేరుతోటి మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాలు ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతకు ఇది ఒకటి ఏంటంటే, ప్రభుత్వం రెగ్యులైజ్ చేయడానికి మాత్రం సూపం లేదు. దాని కోర్టు చిక్కులు వస్తే నిరుద్యోగులు ఒప్పుకోరు, అనేక సమస్యలు ఉన్నాయి. సో మీకు ఎలాంటి డిమాండ్లు అయితే అంటే ప్రభుత్వంలో కలపకుండా ఇంకా వేరే ఏమైనా డిమాండ్లు ఉంటే చెప్పాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మీరేమంటారు? ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనలు మాకున్నటువంటి ఆలోచనలు ఏకీభవించడానికి ప్రభుత్వం మా ముందు ఇప్పటివరకు ఏ ప్రతిపాదనలు పెట్టలేదు. మేమే ప్రభుత్వం ముందు ఈ జీవో విడుదలైన తర్వాత కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. జీవో ఎలా ఉంది? మా ఉద్యోగ భద్రతకు భంగంగా ఉంది. జీవో ఎలా ఉంది? మేము 15-20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. మమ్మల్ని ఉన్న పళంగా బయటకు గెంటి వేసేటట్టుగా ఉంది. కాబట్టి మేము ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు తీసుకొని వస్తున్నాం. అంటే మేము పనికొస్తున్నాం కానీ అవకాశాలకు పనికిరామా? 15-20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో బోధన చేయడానికి పనికొస్తున్నాము. మరి వాళ్ళు మీరు కొత్త నియామకాలు చేపడుతున్నప్పుడు మాకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగతా పోస్టులలో నియామకాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఏదో తేల్చాలి మీరు. అదే మేము ప్రభుత్వం ముందు ప్రధానంగా ఒక 3 డిమాండ్లు పెడుతున్నాం. డిమాండ్ 1 ఏం పెడుతున్నామనంటే, మినిమం టైం స్కేల్ తోటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇది ఒక డిమాండ్ పెట్టాం. రెండోది, మీరు అధ్యాపక నియామకాలు చేపట్టొద్దంటలేదు. మీరు అధ్యాపక నియామకాలు చేపడుతున్నప్పుడు ప్రథమ ప్రాధాన్యత మాకిచ్చి మేము ఏ బడ్జెట్ వెకెంట్ శాంక్షన్డ్ పోస్టులో పనిచేస్తున్నామో అది మాకు కేటాయించి మిగతా వెకెంట్ పోస్టులలో కొత్త నియామకాలు చేసుకోండి అనేటటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెడుతున్నాం. మూడో ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు మీరు నియామకాలకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో 15-20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో పని భారాన్ని శ్రమ దోపిడికి గురవుతూ తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి మాకు ఇవాళ ఈ జీవో నెంబర్ 21 అగెనెస్ట్గా ఉంది. కాబట్టి మా సర్వీసెస్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదు. మీరు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకి 10 మార్కులు వెయిటేజ్ ఇచ్చారు. మాకు 10 సంవత్సరాల పీరియడ్ని మేము మా సర్వీస్ ఉన్నప్పటికి కూడా మీరు మా సర్వీస్ని పరిగణలోకి తీసుకోకపోతే మాకు 0 మార్కు వస్తే మీరు 10 మార్కులు ఇచ్చిన తోటితో మేము ఎట్లా పోటీ పడతాం? మేము ఎట్లా ఉద్యోగాల్లోకి వస్తాం? కాబట్టి ఇప్పుడు కాంట్రాక్చువల్ సర్వీస్ తీసుకున్నప్పుడు కాంట్రాక్చువల్ వాళ్ళతోటి ఈక్వల్గా పనిచేస్తున్నటువంటి పార్ట్ టైమర్ సర్వీస్ని ఎందుకు తీసుకోరు అనేటటువంటిది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 21లో అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. అది ఒక విషయం. రెండోది, మీరు ఆ జీవో ప్రకారంగానే విశ్వవిద్యాలయాల్లో కనుక రిక్రూట్మెంట్కి కనుక వెళితే ఇటు పార్ట్ టైం అధ్యాపకులకు అటు కాంట్రాక్చువల్ అధ్యాపకులకు కూడా వాళ్ళ జీవన విధానం పైన వాళ్ళ ఉద్యోగ భద్రత పైన దెబ్బ తగులుతుంది. కాబట్టి మేము ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెడుతున్నాం. ఒకటి, మినిమం టైం స్కేల్ తోటి మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. దిస్ ఈజ్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు నియామకాలు చేపట్టండి, కాదంటలేదు. బోలెడు ఖాళీలు ఉన్నాయి ఇవాళ విశ్వవిద్యాలయాల్లో. నియామకాలు చేపడుతున్నప్పుడు మేము ఇవాళ వెకెంట్ పోస్టులోనే పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని మీరు మాకు యథాతథంగా ఉంచి మిగతా ఖాళీల్లో రిక్రూట్మెంట్ చేయండి అనేటటువంటి ప్రతిపాదన రెండోది. మూడోది, ఈ జీవో నెంబర్ 21లో ఉన్నటువంటి మార్గదర్శకాలను మారుస్తూ
మాకు కూడా న్యాయం జరిగే విధంగా వెయిటేజ్ ఇవ్వాలనేటటువంటి ప్రతిపాదనతో వస్తున్నాం. అయితే మరి ప్రభుత్వం ఇప్పుడు మేము ఈ జీవో రిలీజ్ అయిన తర్వాత మేము ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు వినతి పత్రాలు ఇచ్చాము. ప్రభుత్వం మా కన్సల్టేషన్ తీసుకోలేదు. మేమే స్వయంగా వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బాలకృష్ణారెడ్డి గారి దగ్గర మా ప్రపోజల్స్ ఇచ్చాము. ప్రభుత్వం లీకులు ఇస్తుంది. ఏమిస్తుంది? జీవో నెంబర్ 21లో సవరణలు మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని అంటే ప్రభుత్వ పెద్దల నుండి వస్తున్నది ఏంటంటే ఈ జీవో నెంబర్ 21 మొత్తం కూడా మేము వేసినటువంటి కమిటీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బాధ్యతే వాళ్లే ఇచ్చారనేటటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళ మధ్యలో అనేటటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలా? ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం వల్ల మా డిమాండ్స్ని పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల ఏప్రిల్ 17వ తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి 927 మంది పార్ట్ టైం అధ్యాపకులము చలో సెక్రటేరియట్కి వచ్చాము. మరి చలో సెక్రటేరియట్కి వచ్చినప్పుడు మేమేమంటున్నాము? మా విజ్ఞాపనలు లేకపోతే మా ప్రతిపాదనలు ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధపడ్డదా? నిమిషం పాటు కూడా సెక్రటేరియట్ దగ్గర మా ఆవేదనని వినటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందరినీ తీసుకొచ్చి ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో, మొత్తం సుల్తానా బజార్ పోలీస్ స్టేషన్లో, మొత్తం 4 పోలీస్ స్టేషన్లో 5 పోలీస్ స్టేషన్లలో 600 మంది అధ్యాపకులను అరెస్ట్ చేయడంతో పాటు జిల్లా కేంద్రాల్లో 200 మందిని అరెస్ట్ చేశారు. అంటే మేము 95% మంది వాళ్ళ అధ్యాపకులు వచ్చి అరెస్ట్ అవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వం నుండి మేము కోరేది ఏంటంటే మా ప్రతిపాదనల పట్ల మీ సానుకూలత ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి? మాకు ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి విషయంలో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో మాకు చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలకి 15-20 సంవత్సరాలుగా సేవలు చేస్తున్నటువంటి వాళ్ళం. మా జీవితం అంతా విశ్వవిద్యాలయాల్లోనే పోయింది. ఇవాళ హఠాత్తుగా వచ్చి కొత్త రిక్రూట్మెంట్ పేరుతోటి మమ్మల్ని అందరినీ బయటకు పొమ్మనటం కూడా ఏ సహజ న్యాయ సూత్రాలకు వర్తించేటటువంటి అంశం కాదు. కాబట్టి మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయమైనవి. ప్రభుత్వ వైఖరి అంటే చెప్పాలి కదా. ఇక్కడ ఒకటి సార్, మీకు ఏమైనా అనుమానం ఉన్నాయా? మెల్లిగా మిమ్మల్ని తప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తుందని మీకు అనుమానం ఉందా? జీవో నెంబర్ 21 చూస్తే అదే విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఇవాళ మేము బయటకు వచ్చి డిమాండ్స్ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మీరు జీవో నెంబర్ 21 తీయక ముందు కూడా మా సహజమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందుకు పెడితే గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు, 15 నెలలుగా ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అనేటటువంటి విషయం మనకు కనపడుతుంది కదా. మరి ఇప్పుడు మీరు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 2014 ముందు ఉద్యమ తీవ్రత వల్ల కూడా మీరు ఏ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మరి ఈ 15-20 ఏళ్లలో అసలు యూనివర్సిటీలో పాఠాలే జరగలేదా? బోధనే జరగలేదా? జరిగితే చేస్తే ఎవరు చెప్పారు? మేమే కదా చెప్పింది. ఈ భుజాల పైన బోధనా భారాన్నంతా మేము మోసాం. అరే ఇలా పార్ట్ టైం అధ్యాపకుల బతికి ఎట్లుందంటే పల్లకీలు మోసే బోయల లెక్క తయారైంది. అంటే పల్లకి దింపగలనే మమ్మల్ని ఇంటికి పంపించేటటువంటి ప్రక్రియలోనే జీవో నెంబర్ 21 వచ్చిందనేది మా అనుమానాలు. అవును, ప్రభుత్వం పైన మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదే కదా. ప్రభుత్వము మాకు మేము ఇలా అనుకుంటున్నాము, మీ ఉద్యోగ భద్రతకు మేము ఈ హామీ ఇస్తున్నాము అని చెప్తే సమస్య లేదు కదా. ఇవాళ సమస్యను సృష్టించింది ఎవరు? ప్రభుత్వమే సృష్టించింది. ఈ సమస్యకు ముగింపు పలకాల్సింది కూడా ప్రభుత్వమే. మాకు భరోసా ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వమే. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వమే. మా ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కాబట్టి మా స్పష్టమైన 3-4 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాము. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రభుత్వం రావాలి అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్ట్ టైం అధ్యాపకుడు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళే. గత ప్రభుత్వానికి 10 ఏళ్లుగా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళే. అరే ఇవాళ మా భుజాల మీద మోసుకుంటూ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరే చెప్తున్నారు కదా, ప్రజాపాలన, ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటుందని. ఇగో మా అభిప్రాయాలు ఇవి, మా ప్రతిపాదనలు ఇవి. మీరు ఏం చేస్తారో చెప్పండి. మేము ఇంతకాలం పనిచేసి విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటే మా పట్ల మీరు వ్యవహరించేటటువంటి తీరేంటది? మా ఉద్యోగాలకు మీరు కల్పించేటటువంటి భద్రత ఏంటి? మీరు మాకు రిక్రూట్మెంట్లో ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? తక్షణమే జీవో నెంబర్ 21ని విత్డ్రా చేసుకొని మమ్మల్ని చర్చకి పిలవండి. అరే మాకు అసోసియేషన్స్ ఉన్నాయి, కాంట్రాక్చువల్ అసోసియేషన్ ఉంది, పార్ట్ టైం అసోసియేషన్ ఉంది, మీరు నియమించినటువంటి విద్యా కమిషన్ ఉంది. ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలని అనేక మంది మేధావులు ప్రభుత్వానికి సూచనలు చేసింది ఉంది. మీ మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడే మీరే పాపం పార్ట్ టైం అధ్యాపకులు శ్రమ దోపిడీకి గురయ్యారు, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు. కాబట్టి మా ప్రభుత్వం వస్తే
అనేటటువంటి హామీలు ఇచ్చారు కదా, మరి ఆ హామీల మాట ఏంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఇవాళ ఆ హామీలు పక్కన పెట్టండి, మీరే కదా జీవో నెంబర్ 21 ఇచ్చింది. ఈ 21 ప్రకారంగా మా ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో తెలియకపోతే ఇవాళ చలో సెక్రటేరియట్ కార్యక్రమం తీసుకున్నాం. భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలకి, భవిష్యత్తులో జరిగేటటువంటి ఉద్యమాలకి మేమైతే బాధ్యులం కాదు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు కాకుండా ఫస్ట్ నుంచి మనకి ఏం చెప్పారంటే అందరూ పార్ట్ టైం ఫ్యాకల్టీ, మేమందరం పార్ట్ టైం ఫ్యాకల్టీ అయినా కానీ నెట్, సెట్, పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళం అండ్ పేపర్ పబ్లికేషన్స్ ఉన్నవాళ్ళం, బుక్ చాప్టర్స్ ఉన్నవాళ్ళం అండ్ మా ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మేము రీసెర్చ్ కంప్లీట్ చేసుకొని రీసెర్చ్ అయిపోయిన తర్వాత ఒక టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మేము పార్ట్ టైం వ్యవస్థలో జాయిన్ అయిపోయి మా ప్రొఫెసర్స్ లాగే మేము కూడా తర్వాత రిక్రూట్ అవుతాం, మాకు కూడా ఉద్యోగ భద్రత వస్తుంది అన్న ఉద్దేశంతో మేము పార్ట్ టైం వ్యవస్థలో జాయిన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇస్తూ ఉన్నాం. 2014లో కేసీఆర్ గారు ఒక చిన్న సర్క్యులర్ తీసుకొచ్చి ఇప్పుడున్న ఆంధ్ర వాళ్ళని పంపించేసిన తర్వాత మన ఉద్యమంలో మనకు సపోర్ట్ చేసిన మన పిల్లలకి మనం ఉద్యోగాలు ఇచ్చుకుందాము అని ఒక విషయం చెప్పడం వల్ల అప్పుడు కాంట్రాక్ట్ ఇది ఆపేయాలి, ప్రస్తుతానికి ఆపండి అని చెప్పేసి ఇంతకుముందు 15 hours వర్క్ లోడ్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ కాంట్రాక్చువల్గా అప్గ్రేడ్ చేసేవాళ్ళు. బట్ ఏమైందంటే 14లో ఒక చిన్న సర్క్యులర్ తీసుకొచ్చి ఆ అప్గ్రేడేషన్ అనేది ఆపిచ్చిరనమాట, అంతే. అది మేము మల్టిపుల్ టైమ్స్ కేసీఆర్ మన హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ గారి వాళ్ళ దగ్గరికి అండ్ వీళ్ళ సార్ మిగతా వాళ్ళ పొలిటీషియన్స్ అందరి దగ్గరికి, పల్లరాజేశ్వర రెడ్డి గారి దగ్గరికి, అందరి దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ తిరిగాం. పాత పద్ధతిలోనే వర్క్ లోడ్ ఉన్న వాళ్ళందరినీ కాంట్రాక్ట్కి అప్గ్రేడ్ చేయండి అని. చేస్తాం అని అన్నారు. అట్లనే 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి సపోర్ట్ చేసిన వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము, అయినా కానీ మాకు న్యాయం జరగలేదు. తర్వాత మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే కనీసం మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడున్న ఉద్యోగాలన్నా పోకుండా ఉంటాయని ఉద్యోగ భద్రత కోసం మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. అప్పుడు వాళ్ళ తెలంగాణ రావడానికి మేము ఎంతైతే సపోర్ట్ చేసినామో ఈ గవర్నమెంట్ రావడానికి కూడా అంతే సపోర్ట్ చేసినాం, కానీ సఫర్ అయ్యేది మేమే. ఫస్ట్ పాయింట్లో ఇప్పుడు జీవో నెంబర్ 21లో పార్ట్ టైం ఫ్యాకల్టీ యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తలేదు. కన్సిడర్ దానికి ఒక 10 మార్క్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి బయట వాళ్ళకి 10 మార్క్స్ ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, మిగతా ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే ప్రైవేట్ టీచర్స్కి వాళ్ళకి కూడా రాటిఫై క్యాండిడేట్స్కి కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారు. మరి 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మేము పార్ట్ టైంలో పనిచేస్తున్నామా, ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు కన్సిడర్ చేయరు? అక్కడే మాకు 10 మార్కులు తగ్గిపోతున్నాయి. స్క్రీనింగ్లోనే మేము రాకపోవచ్చు, మా పబ్లికేషన్స్ ఉండొచ్చు, పేపర్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ స్క్రీనింగ్లోనే మేము రాకపోవచ్చు. అది మా భయం ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే పాత పద్ధతిలోనే మమ్మల్ని కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయమని ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ జీవో నెంబర్ 21లో పార్ట్ టైం టీచర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయమని ఒక డిమాండ్ చేస్తున్నాం. అండ్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము అణచివేతకి గురవుతున్న వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం. కనీసం ఇప్పుడైనా మాకు బెనిఫిట్స్ ఇచ్చి మా జీవితాల్లోకి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే ఈ రోజుల్లో బతకడం అనేది చాలా కష్టం. యాజ్ ఎ టీచర్గా ఒక స్టూడెంట్కి మేము బెనిఫిట్ ఇస్తున్నాం, కానీ మా పిల్లలకి మేము మంచి సౌకర్యాలు ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడున్న తక్కువ జీతాలతో. కాబట్టి తక్షణమే మేము పెట్టిన డిమాండ్స్ని గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి డిస్కస్ చేసి, మేము పెట్టిన డిమాండ్స్ కూడా ఏమి గొంతెమ్మ కోరికలు కాదండి, మేము చేసే సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. తక్షణమే ఆ డిమాండ్స్ని మాకు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.